హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందవి రావ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ డీటెయిల్స్తో మేము ముందుకు వచ్చాను. చాలామంది స్పేస్ సేవింగ్కి చూసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. హాల్లో కానీ కిచెన్లో కానీ వర్క్ చేసుకోవడానికి టేబుల్స్ కానీ సో ఇవన్నీ ఫోల్డబుల్ చాలా యూజ్ ఉంటాయన్నమాట. అండ్ చూడటానికైతే ఇలా స్లిమ్గా కనిపిస్తుంది మనకి. ఇది ఒక సైడ్ టేబుల్ లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. గైస్, డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. డీటెయిల్స్ మాత్రం వీడియోలోనే ఉంటాయి అనమాట. గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. గైజ్, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. చాలామంది ఈ రోజుల్లో స్పేస్ సేవింగ్కి చాలామంది చూస్తూ ఉంటారు. ఇదేంటంటే మనకి సైడ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవటానికి. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో స్క్వేర్ ఫీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి సో ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఒక సైడ్ టేబుల్ లాగా ఉంటుంది అనమాట. కింద వీల్స్ కూడా ఉన్నాయి, 2 వీల్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మూవ్ చేసుకెళ్ళచ్చు బెడ్రూమ్లో నుంచి హాల్కి. సో అలా మీ కన్వీనియంట్ని బట్టి కిచెన్లోకి అలా తీసుకెళ్ళడానికి చక్కగా మూవింగ్ కూడా వీల్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మా అక్క వాళ్ళ బాబుతో చూపిస్తున్నాను, ఎందుకంటే దీన్ని పిల్లలు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు కూడా ఇన్ కేస్ మనం వర్క్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మా అక్క వాళ్ళ బాబుతోనే నేను ఓపెన్ చేపిస్తున్నాను. ఇక్కడ మనకి మొత్తం కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ లాకింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఒక 2 సార్లు నేర్పించినా ఈజీగానే అర్థమైపోతుంది అనమాట. సో మొత్తం కూడా మనకి ఫిక్సింగ్ ఉంటుంది, నీట్ ఫిక్సింగ్ అయితే ఉంటుంది. సో ఎలా పడితే అలా ఊగటము, ఎలా పడితే అలాగా వచ్చేసేయటం అలా ఏమీ ఉండదన్నమాట. సో నీట్గా ఫిక్సింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా లాకింగ్ లాగా వస్తుందన్నమాట. సో మనకి ఊగడం లాంటిది, మనం కూర్చున్నప్పుడు సడన్గా ఊడిపోయి టేబుల్ మన కాళ్ళ మీద పడటం అట్లాంటిది ఏమీ ఉండదు. మొత్తం లాకింగ్ సిస్టంలో ఉంటుంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్లో మనము కింద షెల్ఫ్స్లో మనం సాల్ట్, పెప్పర్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆఫీస్ వర్క్ లాగా మనం ఇట్లా ఆఫీస్ టేబుల్ లాగా సెట్ చేసుకోవచ్చు. అంటే స్మాల్ స్పేస్ కావాలనుకున్నప్పుడు వన్ సైడ్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ కింద వీల్స్ కూడా ఉంటాయి కాబట్టి మూవబుల్ ఉంటుంది. అండ్ మనకి డైనింగ్ టేబుల్ కావాలనుకున్నప్పుడు ఇంకా దీన్ని కొంచెం పెద్దది చేసుకోవచ్చు అనమాట ఈ టేబుల్. సో అది కూడా చూద్దాము. సో మనకి ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది, మూవింగ్ ఉంటుంది. కింద కూడా ఇక్కడ గీతలు అలా ఏం పడకుండా నీట్ ఫినిషింగ్తో ఉందన్నమాట. సో ప్రతి ఒక్క చిన్నది కూడా నేను చూపిస్తున్నానండి వీడియోలో, మిస్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక సైడ్ది కూడా ఓపెన్ చేస్తున్నాడు బాబు, చూడొచ్చు. ఈజీ టు హ్యాండిల్గా ఉంది, అసలు చక్కగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను అందుకనే మా అక్క వాళ్ళ బాబుతో చూపిస్తున్నాను ఇది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి వీల్స్ వచ్చాయి. సో ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మన కన్వీనియంట్ని బట్టి స్పేస్ సేవింగ్కి అండ్ ఈజీ టు యూజ్ అనమాట. ఎక్కడ ఏ ఏరియాలన్నా మనం ఇంట్లో హ్యాపీగా యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. అండ్ ఫోల్డ్ చేసుకొని ఒక పక్కకి సైడ్ టేబుల్ లాగా ఒక ఫ్లవర్ వాజు అలా పెట్టుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఎంత ఉంది విడ్త్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎందుకంటే ఇది వీడియోకి పెద్దగా కనిపించిన లెంత్ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. చిన్నగా కనిపించవచ్చు, కొంతమందికి పెద్దగా కనిపించవచ్చు. సో నేనైతే సెంటీమీటర్స్లో ఒకసారి చూపించేస్తాను. మనకి కార్నర్స్ కూడా రఫ్గా ఉండవన్నమాట, గుచ్చుకునేలాగా కూడా ఏముండదు, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. సో మనకి పిల్లలు ఉన్నా సరే ఈజీగానే ఉంటుంది అనమాట. అంత ఇదిగా అయితే ఏం ఉండదు, ఇంట్లో ఎక్కడున్నా యూజ్ చేసుకోవచ్చు. అంటే రఫ్గా, హార్ష్గా అలా ఏం ఉండదు అనమాట. నేను ఒకసారి అయితే మెజర్మెంట్స్ చూపిస్తాను మీకు. ఈ ప్రోడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. సో నేను ఏ సైట్లో తీసుకున్నాను అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఉంటుంది. తీసుకోవాలనుకునే వాళ్ళకి మళ్ళీ సర్చింగ్ ఉండకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చండి. లెంత్ వచ్చేసి ఫుల్ టేబుల్ లెంత్
140 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో విత్ కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను చూపించిన లెంత్లో హాఫ్ వస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే వర్క్ స్పేస్కి కావాలనుకున్నప్పుడు దాంట్లో హాఫ్ చేసుకుంటే మీకు వర్క్ స్పేస్కి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి విత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది. సో నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. 80 సెంటీమీటర్స్ అయితే వచ్చిందనమాట విత్. లెంత్ వచ్చేసి 140 సెంటీమీటర్స్. నేను డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 2 షెల్ఫ్స్ వచ్చాయి. సేమ్ మనకి పైన ఎలాంటి వుడ్ అయితే యూజ్ చేస్తారో సేమ్ అదే ఉంటుందన్నమాట కింద కూడా షెల్ఫ్స్లో కూడా. సో యూనిక్ కలర్ అనమాట, వైట్ కలర్ వస్తుంది. సో దీంట్లో మనకి కొన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా షెల్ఫ్ కూడా అంత చిన్నగా ఏముండదు. సో మనకు కావాల్సిన డైనింగ్ టేబుల్ కానీ, సో ఆఫీస్ టేబుల్ కావాలనుకున్నప్పుడు పెన్స్ అండ్ స్టేషనరీ పెట్టుకోవడానికి సో అంటే యూజ్ఫుల్గానే ఉందన్నమాట, ఉన్న కొంచెం స్పేస్ కూడా. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఈ స్టోరేజ్ కాన్సెప్ట్ కూడా. సో ఇది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి 15 సెంటీమీటర్స్ దాకా ఉందన్నమాట. 15 to 16 సెంటీమీటర్స్ దాకా ఉంది. సో షెల్ఫ్ వచ్చేసి అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీకు సైడ్స్లో వీల్స్ వస్తాయి. సో 2 వీల్స్ ఈజీగా మూవ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో దీని మీద మేము కొంచెం అలా డెకరేషన్ చేస్తాము. డైనింగ్ టేబుల్ లుక్ ఎలా ఉంది ఫైనల్గా అనేది చూద్దాము. అండ్ ఈ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు చైర్స్ విడిగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం 6, 4 అంటే మన కాన్సెప్ట్ని బట్టి మనం ఎలాంటి ప్లేస్లో ఆర్గనైజ్ చేస్తున్నాము అనే దాని కాన్సెప్ట్ని బట్టి సో చైర్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మేము స్పేస్ అనేది తగ్గించాలి అనే ఒక కాన్సెప్ట్లో ఒక 4 చైర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా హోమ్ సెంటర్లో తీసుకున్నాయి. హోమ్ సెంటర్లో నేను ఆల్రెడీ తీసుకున్న చాలా వరకు వీడియోస్ చేశాను అనమాట. కిచెన్ ఆర్గనైజర్స్, కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్ ఇలాంటివి కూడా. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయొచ్చు. ఇది కూడా హోమ్ సెంటర్లో తీసుకుందనమాట. ఇలాంటి హోమ్ సెంటర్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ చూడటానికి లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. మనం అలాగా ఒక చిటికలో కాసేపు అలాగా టేబుల్ని డెకరేట్ చేసేద్దాము. నేను ఈ టేబుల్ మీదకి చైర్స్ కూడా తీసుకున్నాము. అది కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, ఏ సైట్లో తీసుకున్నాము అనేది. ఆ చైర్స్ డిఫరెంట్గా దీని మీదకి కాన్సెప్ట్గా తీసుకున్నాం అనమాట. మనం ఏ స్పేస్లో మనం ఈ టేబుల్ని యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి టేబుల్ డెకరేషన్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో మేమైతే డైనింగ్ టేబుల్ లుక్ చూపిద్దామని మీకు. సో నేనైతే డైనింగ్ టేబుల్ లుక్ చూపిస్తున్నాను. సో ప్లెజెంట్గా అనిపిస్తుంది. వైట్ కలర్ దాని మీద ఇలా మల్టీ కలర్ వేయడంతో చాలా ఎలిగెంట్గా అనిపించింది. అండ్ వుడెన్వి సో చాలా చాలా బాగున్నాయి. సైడ్లో వేసాను కదా నేను. ఇవి వుడెన్ అనమాట. ఇవి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి, బట్ 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఉంటాయి అన్నమాట 2 సైడ్స్లో. మేమైతే చైర్స్ సెట్ చేస్తున్నాము, దీని మీద కానీ తీసుకున్నాం అనమాట ఈ చైర్స్. సో నేనైతే స్పేస్ సేవింగ్ కోసం 4 చైర్సే తీసుకున్నాము. అంటే వైట్ కలర్కి గ్రే కలర్ కొంచెం కాంట్రాస్ట్ కలర్ లాగా తీసుకున్నాం అనమాట, గ్రే కలర్లో. ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇవి ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే మనం కిచెన్ కౌంటర్ దగ్గర కానీ అండ్ హాల్లో ఇట్లా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్లో 1 or 2 చైర్స్ అంటే దాని కాన్సెప్ట్ని బట్టి మనం ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట రూమ్స్ కూడా. ఇది కూడా ఒక కాన్సెప్ట్గా పెడదామని ఇలా తీసుకున్నాము. అండ్ 4 చైర్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకుంటాం అనమాట డైనింగ్ టేబుల్ సెట్ చేసినప్పుడు. లేదనుకున్నప్పుడు ఇవి చైర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. గైస్ ఈ కాన్సెప్ట్ అండ్ ఈ చైర్స్, ఈ డైనింగ్ టేబుల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫోల్డబుల్ స్పేస్ సేవింగ్కి ఈ రోజుల్లో చాలా ప్రిఫరెన్స్ ఉంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటిదాకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్.